హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. మీకందరికీ ఆశీర్వాదకరమైన అభివృద్ధికరమైన నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో తీర్మానం చేయండి, ప్రభువా ఈ రోజు నుంచి ప్రతిరోజు వేకువనే లేచిన వెంటనే నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రతిరోజు నీ వాక్యమైన పరిశుద్ధ గ్రంథమును చదివి ధ్యానిస్తాను. ప్రతిరోజు నిన్ను గురించి ఇతరులకు సాక్ష్యమిస్తాను. ప్రతిరోజు నీవే నా ప్రభుడు అని నిన్ను స్తుతించి ఆనందిస్తాను. నా సంపాదనలోని దశమ భాగాలను కానుకలో నమ్మకంగా నీకు చెల్లిస్తాను. ప్రతి వారము నీ ఆలయానికి వెళ్ళి నీ బిడ్డలతో నిన్ను ఆరాధిస్తాను. ప్రతిరోజు నీవే ప్రభువు అని రక్షకుడవని ఇతరులకు సాక్ష్యమిస్తాను. అన్నిటికంటే మించి ప్రతి క్షణము ప్రతి దినము నీకే మొదటి స్థానం నా బ్రతుకులో ఇస్తాను అని తీర్మానం చేయండి. అప్పుడు మీరు దీవించబడతారు. నిజంగా ఈ కొత్త సంవత్సరం ఒక ఆశీర్వదించబడిన సంవత్సరంగా, అభివృద్ధికరమైన సంవత్సరంగా మీకుంటుంది. దేవుని మహాకృప గత సంవత్సరమంతా మనల్ని కాచి కాపాడి ఎన్నో శోధనలు, వేదనలు, పోరాటాలు, శ్రమలు కలిగినప్పటికీ మనల్ని విడువక ఎడబాయక మనల్ని విడిపించి రక్షించి స్వస్థపరిచి సజీవులుగా ఉంచి మరో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన మన ప్రభువును మన హృదయపూర్వకంగా స్తుతిద్దాం. అయితే మీలో కొందరు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన ఎటువంటి సంతోషము లేనివారిగానే ఉండిపోయారు కదా. కారణం, బ్రతుకు మీదే మీకు విరక్తి కలుగుతుంది. గత సంవత్సరంలో ఎన్నో శ్రమలు, పోరాటాలు పడి అనుభవించి ఇంకా విడుదల లేని వారిగానే ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించారేమో. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది. ఎన్ని కొత్త సంవత్సరాలు వస్తే మాకేమి, మా బ్రతుకు ఇంతే, మా కర్మ, మా తలరాత అన్నట్లుగా ముక్కుతూ మూలుగుతూ నిరుత్సాహంతో ఉన్నారేమో. మీ కొరకు ఈ కొత్త సంవత్సరాన్ని ఆశీర్వదించడానికి, మీ జీవితంలో ఒక క్రొత్తదనాన్ని ఇవ్వడానికి, మిమ్మల్ని ఫలించేవారిగా, అభివృద్ధి పరిచేవారిగా చేయడానికి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అసలు అందుకే మనకు క్రొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు. విసిగి వేసారిపోయిన నీ జీవితంలో నిరీక్షణ కలుగజేయాలని, కృంగిన నిన్ను లేవనెత్తాలని, నిరుత్సాహముతో చతికిలబడిపోయిన నిన్ను ఉత్సాహపరిచి మరో నూతన సంవత్సరాన్ని నీకు అనుగ్రహించాడు. కారణం, ఈ సంవత్సరము నీకు ఆశీర్వదించబడిన సంవత్సరంగా ఆనందముతో, జయముతో, విడుదలతో, ఆశీర్వాదములతో వర్ధిల్లే వత్సరంగా ఉండాలని. ఏంటి, ఎప్పుడూ నా బ్రతికింతే అంటున్నారా? కాదండి, నమ్మండి. దేవుని వాగ్దానాలను నమ్మండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు మనకు క్రొత్తదనాన్ని ఇచ్చే ప్రభువుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరములు క్రొత్తవి కలిగినా, ఎన్ని కొత్త వస్తువులు కొనుక్కున్నా క్రొత్తదనాన్ని అనుభవించలేకపోతున్నావు అంటే దానికి మూల కారణం, నీవు నూతన హృదయాన్ని సంపాదించుకోలేదు. యేసు ప్రభు చేసే గొప్ప కార్యం క్రొత్తవి ఇవ్వటమే కాదు, నూతన హృదయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఇదిగో, నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృష్టించుచున్నాను, మునుపటివి జ్ఞాపకమునకు రావు అని ప్రభు చెప్పాడు. ఒక క్రొత్తదనాన్ని మన జీవితాల్లో అనుభవించాలంటే క్యాలెండర్ క్రొత్తది ఉంటే సరిపోదు కానీ, క్రొత్త సంవత్సరం వచ్చిందని ఆనందిస్తే సరిపోదు కానీ, మనల్ని నూతనపరచగలిగిన యేసు ప్రభు పాదముల యొద్ద మనల్ని మనం అర్పించుకోవాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఆశీర్వదించబడిన సంవత్సరంగా ఉండాలంటే మొట్టమొదట మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోనండి. ఈ నూతన సంవత్సరంలో, ప్రభువా నేను ఒక్కడికి కూడా ముందుకు వేయను, ఒక్క క్షణం కూడా దాటిపోనివ్వను, నీవు నాతో ఉంటే తప్ప, నీ దీవెనలు నాకు అనుగ్రహిస్తే తప్ప అని విశ్వాసంతో మోకరించి ప్రార్థించండి. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి.
యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఇక్కడ ఒక గొప్ప వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త సంవత్సరములను ప్రభువు మనకి ఇవ్వటమే కాదు కానీ మన కొరకు క్రొత్త వాటిని సృష్టించే దేవుడిగా మన ప్రభువు ఉన్నాడు. మనల్ని నూతనపరచగలిగిన శక్తిమంతుడిగా ప్రభువు ఉన్నాడు. క్రొత్తదనాన్ని ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. క్రొత్తవి పాతవిగా చేసుకునటం మన పని. అయితే దేవుడు మరల ఆయన నూతనముగా మన కొరకు అద్భుతమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అవి ఫ్రెష్గా నిరంతరము క్రొత్తవిగా ఉండినట్లుగా దేవుడు సృష్టించాడు. అయితే మానవుని అతిక్రమం వలన అవి పాతవైపోయినవి, పాడైపోయినవి. ఆనాటి నుండి ఈనాటి వరకు సృష్టి పాడైపోవటం, కలుషితమైపోవటం మనం చూస్తూనే ఉన్నాం. ఈనాడు మన భూగోళము ఎన్నో రీతులుగా నాశనానికి సిద్ధపడుతూ ఉంది. గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందని, రసాయనిక పదార్థాల వలన, మనుషుడు చేసుకున్న కృత్రిమ కార్యాల వలన ఉష్ణోగ్రతలు మారుతున్నవని, సృష్టిలో మార్పులు కలుగుతున్నవని విజ్ఞానవేత్తలు కనుగొంటూనే ఉన్నారు. ఈరోజు భూగోళములో నీరు పాడైపోవటం, గాలి పాడైపోవటం, వాతావరణ పరిస్థితులు కలుషితమైపోవటం మనం ఎరుగుతాం కదా. అంతకంతకు ఈ భూలోకము పాతదైపోతూ ఉంది, పాడైపోతూ ఉంది. అంతేకాదు, దేవుడు చేసిన అద్భుతమైన ఈ సృష్టిని మానవుడు పాడు చేస్తూ ఉన్నాడు. ఉపగ్రహాలను ఆకాశములోనికి పంపించి ఆకాశములోని వాతావరణ పరిస్థితులను కూడా పాడు చేస్తూనే ఉన్నాడు. ఏదేదో కనుగొంటున్నాను అనుకుంటూ మనుషుడు తను తాను నాశనం చేసుకుంటూ తన కొరకు దేవుడు సృష్టించిన సృష్టిని పాడు చేస్తూ ఉన్నాడు. అంతెందుకు, మనమటుకు మనము క్రొత్త సంవత్సరం వచ్చిందని సంతోషపడుతూనే మద్యముతో తాము నింపుకొని క్లబ్బులకు వెళుతూ, డ్యాన్సులకు వెళుతూ, వీధులలో తాగి తందనాలు తొక్కుతూ హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలు వేస్తూ ఉన్నారు. మరో కొత్త సంవత్సరం ప్రభు మనకిచ్చింది తాగి తందనాలు ఆడటానిక? నీ ఇష్టం వచ్చినట్టు నీ సంపాదనను ఖర్చు పెట్టుకొని దేవుని ఆలయముగా ఉండవలసిన నీ శరీరాన్ని పాడు చేసుకోవడానిక? ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, ఈ కొత్త సంవత్సరాన్ని నీవు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావో కానీ దేవుడు నీకు మరొక సంవత్సరం ఇచ్చినందుకు కృతజ్ఞతతో, స్తుతితో, ప్రభువా నీ తలంపులు నా పట్ల ఈ వత్సరము కొరకు ఏమై ఉన్నవి అని అడిగి తెలుసుకునటం, ఈ సంవత్సరములో నీ నామాన్ని మహిమపరచునట్లుగా, నీ ఆశీర్వాదములను అనుభవించినట్లుగా, నీ చిత్తములో నడుచునట్లుగా నీ కృప నాకు దయచేయి అని వేడుకొనటం ఎంతో అవసరం. గత సంవత్సరాలలో దేవుడిచ్చిన కృపలను వృధాపరుచుకొని, అవకాశాలను పాడు చేసుకొని వట్టివాడిగా దేవుని సన్నిధిలో నిలబడ్డ సహోదరుడ సహోదరి, ఈ కొత్త సంవత్సరము ప్రారంభంలో నీవు ఖాళీగా ఉన్నావేమో. నీ ఖజానా, నీ పర్సు, నీ బ్యాంకు ఖాళీ అయిపోయిందేమో. నీ కుటుంబంలో నీకు అన్ని కష్టాలు, నష్టాలే మిగిలినేమో. దేవుడిచ్చిన అవకాశాలన్నీ పాడు చేసుకొని వట్టివాడిగా ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించావేమో. ఈ సమయంలో నీ కొరకు క్రొత్తది చేయడానికి, నూతన కార్యమును చేయడానికి, నీకు అద్భుతాలను జరిగించి నిన్ను దీవించటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుకే నీకు క్రొత్త జీవితాన్ని ఇవ్వాలని, క్రొత్త ప్రారంభాన్ని కలుగజేయాలని, క్రొత్తగా మరోసారి నిన్ను దీవించాలని ఈ క్రొత్త సంవత్సరాన్ని ప్రభు ఇచ్చాడు. అంతేగాని గత సంవత్సరంలో నీవు బ్రతికిన పనికిమాలిన బ్రతుకునే మరోసారి మరింతగా అనుభవించినట్లు, నీ ఇష్టానుసారంగా జీవించినట్లు ఈ కొత్త సంవత్సరాన్ని ప్రభు నీకు ఇవ్వలేదు. దయచేసి నిర్లక్ష్యముగా ఈ క్రొత్త సంవత్సరంలో ప్రవేశించి నీ ఇష్టానుసారంగా జీవిద్దామని అనుకొనుకో. ఈ నూతన సంవత్సరము నీ జీవితంలో ధన్యకరమైన వత్సరముగా ఉండాలంటే, ఆశీర్వదించబడిన సంవత్సరంగా ఉండాలంటే నిన్ను నీవు తగ్గించుకొని, నీ పరిస్థితిని గ్రహించుకొని, ప్రభువా నీ కృప నాకు దయచేయి, నీ తోడు నాకు దయచేయి, నీవు నన్ను ఆశీర్వదిస్తే
ఈ నూతన సంవత్సరములో నీ నామాన్ని మహిమపరుస్తాను అని నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకో. నీ జీవితంలో ఒక క్రొత్తదనాన్ని ఆయన తీసుకుని వస్తానంటున్నాడు. విసికి వేసారిపోయిన నీ జీవితానికి, నలిగిపోయిన కృషించిపోయిన నీ బ్రతుకుకు ఒక నూతన నిరీక్షణను కలుగుజేయటానికి, ఒక క్రొత్తదనాన్ని కలుగుజేయడానికి ఈ క్రొత్త సంవత్సరంలో ప్రభు సిద్ధంగా ఉన్నాడు. సహోదరుడ, సహోదరి, గత సంవత్సరములు నీవు ఎలా గడిపావో కానీ, ఎన్ని రీతులుగా నీవు నష్టపోయావో కానీ, ఎన్ని కష్టాలను శ్రమలను అనుభవించి ఖాళీ పాత్రగా, ఖాళీ వ్యక్తిగా ఈ రోజున నీవు నూతన సంవత్సరంలో ప్రవేశించావేమో కానీ, ఇదిగో నీకు ఒక గొప్ప వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నాడు. క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని నేను సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. గత దినాల్లో నీవు పొందిన శ్రమలు, గత దినాల్లో నీవు చేసిన పాపములు ప్రభువు క్షమిస్తానని, నీ శ్రమల నుండి విడిపిస్తానని, ఈ నూతన సంవత్సరములో గత సంవత్సరముల్లో జరిగిన కార్యాలు నీవు జ్ఞాపకము చేసుకునే అవసరం లేకుండా, వాటికి నీవు భయపడని అవసరం లేకుండా, వాటితో నీవు దిగులు పడుతూ కూర్చోడని అవసరం లేకుండా, మునుపటి వాటిని ఆయన క్షమిస్తానని, అవి నీకు జ్ఞాపకము రాకుండా ఒక నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఇస్తారని వాగ్దానం చేస్తున్నాడు. నమ్మండి. గతములో తలంచుకొని దుఃఖించిన విషయాలు, ఆలోచించి పాడు చేసుకున్న నీ మనసు ఈ సంవత్సరములో సరిచేస్తానని, నూతన పరుస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ క్రొత్త ఆకాశము, ఈ క్రొత్త భూమి లిటరల్గా అంటే మన కన్నులారా ఈ 2011 సంవత్సరంలో మనం చూడలేమేమో కానీ, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఈ నూతన సంవత్సరంలో సృష్టించబడలేదేమో కానీ, నీ జీవితంలో ఒక క్రొత్తదనాన్ని, నీ కనులకు ఈ ప్రపంచము, ఈ ఆకాశము, ఈ లోకము క్రొత్తదిగా కనబడినట్లు, క్రొత్తదనాన్ని నీవు అనుభవించినట్లు నీ అంతరంగంలో ఒక అద్భుతాన్ని జరిగిస్తారని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. అవును, ఈ భూమి చెడిపోయింది. ఈ భూమిలోని మనుషులు చెడిపోయారు. ఈ భూమి యొక్క వాతావరణ పరిస్థితులు కలుషితమైపోతున్నాయి. ఈ రోజున ఆకాశము, భూమి దేవుడు నిర్మించిన రీతిగా కాక మనుషుని చేత కలుషితము చేయబడిన స్థితిలో ఉండటం చూస్తూ ఉన్నాం. ప్రభు ఈ నూతన సంవత్సరములో నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. మునుపటివి మరువబడినట్లుగా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. వింటున్నారా? దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్న విషయాల సారాన్ని మీరు గుర్తిస్తున్నారా? విసిగిపోయి ఉన్నావు కదా, దిగులుతో ఉన్నావు కదా, ఎన్నో రకాల పోరాటాలతో, శ్రమలతో గడిపావు కదా, పంటలు నష్టపోవటం చూసాము కదా, రైతులు కన్నీరు కార్చటం చూస్తున్నాం కదా, అకాల వర్షముల వలన, అవాంతర పరిస్థితుల వలన ఎంతోమంది ఎన్నో రీతులుగా బాధపడ్డారు కదా, ఎందరో వారికి ప్రియులైన వారిని పోగొట్టుకున్నారు కదా, అనేక రకాలైన రాజకీయ మార్పులు, అనేక రకములైన రాజకీయ పోరాటములు, సాధారణ మానవునికి క్షేమము లేని పరిస్థితి, అభివృద్ధి లేని పరిస్థితి దేశంలో చూస్తున్నాం కదా. విసిగిపోయిన, కృంగిపోయిన, నలిగిపోయిన, బాధలతో, శ్రమలతో నిండిపోయి దరిద్రతలో ఉన్నటువంటి పరిస్థితులలో కొత్త సంవత్సరం వస్తే ఏం ప్రయోజనం? క్యాలెండర్ మార్చుకుంటే ఏం ప్రయోజనం? ఎన్ని సంవత్సరాలు వచ్చినా నా పరిస్థితి ఇంతే, ఇక నేను గట్టెక్కే స్థితి లేదు, ఇక నేను అభివృద్ధిలోనికి వచ్చే మార్గము లేదు అని దిగులు చెందుతూ కూర్చున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీకో వాగ్దానం ఇస్తున్నాడు. నీ జీవితంలో క్రొత్తదనాన్ని కలుగజేస్తాను, క్రొత్త ఆకాశాన్ని నేను ఇస్తాను, క్రొత్త భూమిని నేను ఇస్తాను. ఏమండి, ఆకాశము భూమి మాత్రమే ఇస్తానంటున్నాడేంటి? ఆకాశము మన పైనుంది, భూమి మీద మనమున్నాం. మన పైన క్రింద నూతనమైనప్పుడు మన బ్రతుకులు ఎలా ఉంటాయి?